దేశం భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతూ ఉంటే రాష్ట్రం బాగు కోసం జగన్కు మనసు రావట్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే అజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రూక్ఫీల్డ్తో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం ఇదే పీపీఎన్ యాక్సిస్కి సంబంధించిన పీపీఎని ₹5 పైచులకు డబ్బులతో 12 పైసలు పైకి పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ డిమాండ్ని మీట్ కావడం కోసం మనం ఈ ప్రయత్నం చేశాం. ₹4.60 ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత వాళ్ళ అభివాళ్ళ చేత కూడా అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. ఇప్పుడు యాక్సిస్ వల్ల 400 మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఏంది లాభం అంటే దీనివల్ల 1600 ఎకరాల నుంచి 1500 ఎకరాల పైన 1600 ఎకరాల నుంచి 1700 ఎకరాల పైన మనం లీజు తీసుకుంటాం రైతుల దగ్గర. ఒక్కొక్క రైతుకి ఎకరాకి ₹31,000 కౌలు రైతులకు కట్టే కార్యక్రమం చేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. రైతులకు కూడా 5% 10% మనం పెంచుతాం ప్రతి సంవత్సరం కూడా. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా 9% GST వచ్చింది. అదే కాకుండా ఎంప్లాయ్మెంట్, మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సెక్యూరిటీ 400 మెగావాట్లు మన రాష్ట్రంలోనే మన దగ్గరే పవర్ తయారైంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగం వస్తుంది, రైతులకి కౌలు వస్తుంది. ఇన్ని మేళ్లు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారు సెకీ పవరు తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో కొని, రాజస్థాన్లో కొనటమే కాకుండా దానికి ఏంటి అనేది చూస్తే మీరు ఒకసారి ₹2.49 మేము చేసుకున్నాము. ఆ రోజు మీరు పెద్దగా గొడవ పెట్టారు మీ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారని అడుగుతున్నాను. ₹2.49 చేసుకున్నారు, ప్లస్ 7 పైసలు మన సెకీ కమిషన్ ఇస్తున్నారు. డ్యూటీ బీసీ డ్యూటీ కానీ ప్లస్ GST కానీ ఇవన్నీ కలుపుకుంటే ₹3.05 నుంచి ₹3.10 పైన పడుతుంది. ఇది కాకుండా ISTS ఛార్జెస్ పడుతున్నాయి. మళ్ళీ లైన్ అక్కడి నుంచి ISTS ఛార్జెస్ పడుతున్నాయి. ఇవి మళ్ళీ ₹1.5 పైన పడతాయి. ఇక్కడ దాకా రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ₹5 పై అనమాట. ఒక్కసారి ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకునేది తప్పక ప్రజలకు నష్టం చేసే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చాలామంది మేధావులు ఉన్నారు. ఒకసారి మేము ఏదైతే మా SPDCL మా డిస్కంలో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.